ఓహో ఏంటి ఐటమ్ కాలంతా ఒక చోట చేరారు? చూడటానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. మనది రైతుల పక్షపాత ప్రభుత్వం నేను ముందే చెప్పాను. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. అంత కావాలా 3 రాజధానులు కావాలా, అదేదో అదే చెప్తున్నాను. మావిగన్ అని చెప్పి రెండో ఆలోచన కూడా చెప్పింది. అదేదో నచ్చరాగా ఉంటుంది పేరెంట్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఈ పద్ధతి ప్రకారం పోతే అసలు ఏ రాజధాని రాష్ట్రానికి ఇప్పుడు కాదు, ఇంకో 30 ఏళ్ల తర్వాత కూడా ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండానే ఉంటుంది తప్ప రాజధాని అనేది ఉండదు. నన్ను అవలగానే చేయడంలా నువ్వు ఒక సాడిస్టిక్ సంతృప్తి పొందుతున్నావు, నాకు అర్థమైంది. ఓకే, అట్లనే కానిద్దాము, నో ప్రాబ్లం. నాకు కావాల్సింది కూడా నీ హ్యాపీనెస్సే. కంటిన్యూ. మావిగన్ అనేది రాజధానిగా భావించి అక్కడికి మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు, చెప్పు. అప్పుడు ఏమైందంటే ఆ కారిడార్ రాజధాని ఆటోమేటిక్లీ ఈ రోజు కృష్ణ అయిపోతుంది. ఆ పక్క ఈ పక్క నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క అదే రాజధాని. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. రాజధాని అంటే ఏంది, రాజధాని అంటే ఏందని వీళ్ళకి ఫస్ట్ అర్థం కావడం. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. ఆడ ఎయిర్పోర్ట్ కడతానంటాడు, ఇటు ఉంది కదా స్వామి ఎయిర్పోర్ట్ అంట. ఆడ నీకు ఆడ సీ పోర్ట్ లేదు, ఇటు ఉంది కదా నేను సీ పోర్ట్ అని చెప్పి మచిలీపట్నం అని చెప్తాను. రాజధాని అంటే ఏంది? రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పడిపోతా ఉంది. ఎందుకు పడిపోతుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాటల వల్లే ఆయన పడిపోతున్నాడు. 90 వేసినట్టున్నాడు సైకోసాలగాడు. సీపోర్ట్ అనేది అక్కడ ఉంది, ఎయిర్పోర్ట్ అనేది గన్నవరంలో ఉంది. మీకు నేషనల్ హైవేలు 4 నేషనల్ హైవేలు జంక్షన్ అక్కడే కలుస్తున్నాయి. 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. గుంటూరులో ఉంది, విజయవాడలో ఉంది, మచిలీపట్నంలో ఉంది. మెడికల్ కాలేజీలు అన్నీ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ అన్ని అన్నీ ఉన్నాయి. రాజధాని అంటే ఏంది? నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ? మా సార్ ఇంత ఇంటెలిజెంట్. ఇవన్నీ నువ్వు మళ్ళీ కడతానంటావు, నువ్వు మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేస్తానంటావు. దానికి మళ్ళీ రోడ్లు లేని చోట రోడ్లు వేయాలంటావు. 20 కోట్లు అయ్యే రోడ్డును 53 కోట్లు అంటున్నావు. ఆ బిల్డింగ్ స్క్వేర్ ఫీట్కి 20,000 పెడతానంటున్నావు. చూడకుండా ఎక్కడో కూర్చొని మావిగన్ ఇంకా ఏందండి మావిగన్? మావిగన్ ఏంది అసలు? అమరావతి క్యాపిటల్ సిటీ అయిపోతూ ఉంటే ఇంకా మావిగన్ ఏంది అసలు? ఆ కాన్సెప్టే అవగాహన రాహిత్యం. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది, కొడితే పళ్ళు రాలిపోతారు. రేపు పొద్దున అన్యాయం జరిగింది అని అంటే మాత్రం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దీని మీద మళ్ళీ ఒకసారి రీఎంక్వైరీ చేద్దాను. డోంట్ వరీ. సాంబా రాసుకోరా, చివరికి ఈడు కూడా పంచిలేసేస్తున్నాడు, రాసుకో. వీళ్ళు పొరపాటున వీళ్ళు ఏ రకంగా వీళ్ళు చేయకపోయినా కూడా మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. కొంచెం ఓపిక పట్టు, ఏడిచినందు వల్ల సాధించేది ఏం లేదు. వైసీపీ అనేది ఒక రాజకీయ పార్టీనే. అలీబాబా 40 దొంగల్లాగా దొంగలంతా కలిసి పెట్టుకున్న పార్టీ. ధైర్యం కోల్పోవడం వల్ల మనం సాధించేది ఏం లేదు. ధైర్యంగా ఉండండి. మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే కళ్ళు అయిపోతుంది. మనం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 2004కు ముందు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఏంటి, 2019లో జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఏంటి? మీరు ఒకసారి చూడండి, పబ్లిక్ లో డిబేట్ పెట్టండి. ప్రపంచంలో ఎక్కడా లేని మాలోకం వాళ్ళందరూ నాకే తగులుతారు. పిలిచావన్నా? మాలోకం అనగానే కరెక్ట్ అవుతారా? ఎగ్జాక్ట్లీ ఎవరెవరైతే ఈ రకంగా బాధితులుగా ఉన్నారో మీ స్పెసిఫిక్ కేసెస్ మీదనే ఒక ప్రత్యేక కమిషన్ వేసి ఎంక్వైరీ చేపిస్తారు. జుట్టుంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. అన్యాయం అనేది ఎవరికి జరిగినా కూడా we will repair the system. We will ensure that everybody is posted back. ఇంగ్లీష్ ఏంట్రా? ఈ మనం పోరాటం చేస్తేనే మన సమస్య అనేది హైలైట్ అవుతుంది, అందరి దృష్టికి వెళ్తుంది, న్యాయం అనేది జరుగుతుంది. ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.
సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.